హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీజాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఆగ్రా ఫేమస్ పేఠా స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. పూర్తి వీడియో వాచ్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. మరి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. ముందుగా దీనికోసం బూడిద గుమ్మడికాయని తీసుకోవాలి. దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. పైనున్న ఆ గ్రీన్ పార్ట్ అంతా తీసేసుకోవాలి. అలాగే లోపల వైపున్న ఈ మెత్తని భాగం అంతా కూడా ఈ విధంగా తీసేసుకోవాలి. మనకి ముక్క అనేది బాగా గట్టిగా ఉండాలి ఈ రెసిపీ కోసం. ఈ విధంగా అన్నింటినీ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ముక్క అనేది మనకి ఈ విధంగా గట్టిగా ఉండి తీరాలి. ఈ విధంగా కట్ చేసేసుకునేసి వీటిని ఫోర్క్తో కానీ లేదా టూత్పిన్తో కానీ ఈ విధంగా హోల్స్ చేసుకోవాలి. లోపలికి గుచ్చకుండా పైన ఈ విధంగా వీటిని గుచ్చేసి అన్ని ముక్కల్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని సున్నం కలిపిన నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. సున్నం వేయడం వల్ల ఆ ముక్కలు అనేటివి బాగా తెల్లగా తయారవుతాయి. అందుకోసమని ఈ ప్రాసెస్ అనేది చేస్తారు. ఇలాగా సున్నం నీళ్ళలో వేసేసి కనీసం ఇవి 10 నుంచి 12 గంటల పాటు నానాలి, లేదా రాత్రంతా అలాగే వదిలేసి ఉంచేయాలి. ఇలా వేసేసి పక్కన పెట్టేసుకొని ఇది 12 గంటల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఈ సున్నం నీళ్ళలోంచి తీసేసుకోవాలి. ఇలా తీసేసి మామూలు మంచి నీళ్ళల్లో వీటిని క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా వీటిని మామూలు నీళ్ళల్లో బాగా ఆ సున్నం అంతా కూడా వీటికి అంటుకొని ఉంటుంది. అవంతా కూడా రిమూవ్ అయిపోయేలాగా ఈ విధంగా శుభ్రపరచుకున్న తర్వాత ముక్కలన్నీ కూడా ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని ఆ తర్వాత ఈ ముక్కలన్నీ కూడా అందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని హై ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఆ నీళ్ళల్లో నుంచి తీసేసేయాలి. ఇలా తీసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి లేదా కడాయిలోకి ఇక్కడ 300 గ్రాముల వరకు గుమ్మడికాయని తీసుకున్నాను. వీటికి కాను 150 గ్రాములు పంచదారని తీసుకుంటున్నాను. మీరు 200 గ్రాముల వరకు కూడా వేసుకోవచ్చు. పంచదార మునిగేంత వరకు మాత్రమే నీటిని వేసుకోవాలి. ఇలా వేసుకొని పంచదార కరిగిన వెంటనే మనం ఉడికించి పెట్టుకున్న ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని బాగా ఉడికించుకోవాలి. ఇవి ఎక్కువ పాకం రానవసరం లేదు. ఒక తీగ పాకం వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి. మూత పెట్టేసి మళ్ళీ మరో 8 గంటల పాటు దీన్ని వదిలేసి ఉంచాలి, లేదా రాత్రంతా పక్కన పెట్టేసేయాలి. ఇలా 8 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఉంచడం వల్ల ముక్క అనేది పంచదారని పీల్చుకొని బాగా చక్కగా తినేదానికి బాగా జ్యూసీగా తయారవుతుంది. మళ్ళీ ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. బాగా ముదురు పాకం వచ్చేంత వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఒక మంచి కన్సిస్టెన్సీ, మీరు తీగ పాకం చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి పాకం అనేది రావాలి. వచ్చిన తర్వాత దీన్ని తీసేసి వీటిని దింపేసి పక్కన పెట్టేసుకొని నేను ఇది చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మీకు పాకం ఇంకా ఉన్నట్లయితే మీరు ఈ విధంగా ఈ ప్రాసెస్ కింద చేసుకోండి. చల్లారిన తర్వాత నేను అన్నీ రిమూవ్ చేస్తున్నాను. ఎక్కువ పాకం మీకు ఉన్నట్లయితే దాన్ని ఈ విధంగా పెట్టుకొని ఒక జల్లెడ లాంటి దాని మీద పెట్టుకొని పరుచుకోండి. దీన్ని ఈ విధంగా చేయడం వల్ల ఏమన్నా పాకం ఎక్స్ట్రాగా ఉంటే కిందకు వచ్చేస్తుంది. మనకి కేవలం పాకం అనేది ఒక లేయర్ కింద ముక్కకి పట్టాలి. దీన్ని ఫ్యాన్ కింద ఒక రోజంతా పగలు రాత్రి మొత్తం ఆరనివ్వాలి. దీన్ని ఎండలో పెట్టకుండా ఫ్యాన్ కింద మాత్రమే ఆరపెట్టుకోవాలి. ఇలా ఆరపెట్టుకున్న దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్ డబ్బాలో పెట్టుకుంటే బయటే ఉంచుకోవచ్చు. 2 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ ఏ విధంగా నచ్చినా యూజ్ అయినా ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.